అయ్యా ఏ యోగ్యత లేని మమ్మలను ప్రేమించి తల్లి దేవా, మట్టి వంటి వారు పురుగు వంటి అయిన మమ్మల్ని ఆత్ముడానికి వందనాలు తండ్రి. అయ్యా యువతి కాలం ఇచ్చిన మరొక్కసారి వేలాది వందనాలు తండ్రి, కోట్లాది స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి దేవా. నరకము నుండి తప్పిస్తున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు, కోట్లాది వందనాలు తండ్రి దేవా, కోట్లాది స్తోత్రములు తండ్రి దేవా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. సర్వమిచ్చి నిన్ను సేవింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. సర్వమిచ్చి నిన్ను సేవింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు పాడుదాం. నా బలము నీకే, నా కలిమి నీకే, నాకున్నదంత నీకే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. సర్వమిచ్చి నిన్ను సేవింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. ప్రతి ఒక్కరం కూడా సర్వశక్తితోను సర్వమిచ్చి ఆయన మన బలము మన కలిమి ఆయన కొరికే మనం అర్పించేవారుగా ప్రార్థన చేద్దాం. నీ ప్రేమామరం అతి మధురం, అపరంజి కంటే కూరదగినది. నీ ప్రేమామరం అతి మధురం, అపరంజి కంటే కూరదగినది. పూర్ణ హృదయముతో సేవింతును, నిన్నే సేవింతును. పూర్ణ హృదయముతో సేవింతును, నిన్నే సేవింతును. పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. సర్వమిచ్చి నిన్ను సేవింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. యెహోవా నీవే నా కాపరివి, గడంధకారపు లోయలో నన్నేమి చేయవు. యెహోవా నీవే నా కాపరివి, గడంధకారపు లోయలో నన్నేమి చేయవు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై కాచి కాపాడితివి. నాలో నీ ఉంటివి, కాచి కాపాడితివి. మాలో నీ ఉంటివి. అవునేసయ్యా, కాచి కాపాడితివి. మాలో నీ ఉంటివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను సేవింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. నా బలము నీకే, నా కలిమి నీకే, నాకున్నదంత నీకే యేసయ్యా. నా బలము నీకే, నా కలిమి నీకే, నాకున్నదంత నీకే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వశక్తితో నిన్ను స్తుతింతు, సర్వశక్తుడా నా యేసయ్యా, సర్వమిచ్చి నిన్ను సేవింతు, సర్వశక్తుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు. ఈరోజు ఈ కాల సమయంలో ఎంతో మంది యవనస్తులు లోకాశలకు లోనైపోయి తన బలాన్ని, తన యొక్క శౌర్యమును మొత్తమును ఒక వేశ్య యొక్క స్త్రీల మధ్యలో ఉండిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడైతే మన అందరినీ తప్పించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన పరిచర్య కొరకు, ఆయన కొరకు మనం వాడుకున్న విధానం బట్టి దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. అయా నీకే వందనాలు తండ్రి. వారిని కూడా మార్చండి అయ్యా. అయా నీకే స్తోత్రములు తండ్రి దేవా. ఎంతో మంది యవనస్తులు చెడిపోతూ ఉన్నారయ్యా. అయా నీకే వందనాలు తండ్రి దేవా. అయ్యా నీమందరము నీవిచ్చిన యొక్క ఆయువు, నీవిచ్చిన యొక్క ఆత్మ తండ్రి దేవని నీ కొరకే పని చేసేలాగా అయ్యా మాకున్న తండ్రి దేవా, భూమి మీద ఉన్నంత వరకు తండ్రి దేవా, అయ్యా మా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి దేవా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, అయా నిన్ను గణపరిచేవారుగా, అయా నిన్ను తండ్రి స్తుతించేవారుగా సహాయమును దయచేయండి తండ్రి దేవా. అయా నీకే స్తోత్రములు 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 చెల్లిద్దాం ప్రతి ఒక్కరు. యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు 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 తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి దేవా. అయా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దూతలతో తండ్రి కొనబడుతున్న వాడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు 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 తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదాం ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, అవునయా నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. స్తుతించేదా యేసు రాజా, పాడదాం. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా స్తుతించేదా
స్తుతించేదాం స్తుతించేదాం నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు పాడదాం ప్రతి ఒక్కరిని. అయా మా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా ప్రకటించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు మా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మట్టిలో చేరే వరకు మా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు పాడదాం ప్రతి ఒక్కరు. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అవునేసయ్యా. అయా కీర్తనలు 9 గ్రంథంలో రాయబడ్డ విధముగా తండ్రి దేవా, మనుషుల యొక్క తండ్రి 70 సంవత్సరములు తండ్రి ఆయుష్, అధిక బలమున 80 సంవత్సరములని తండ్రి దేవా, ఆయనను ఆయుషము దుఃఖమని నీ వాక్యలేఖనం సెలవిస్తుంది తండ్రి. అయ్యా నీకే వందనాలు తండ్రి. నీవు ఇచ్చిన ఆయువును బట్టి భూమి మీద ఉన్నంత వరకు నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నీ నామమును తండ్రి ప్రకటించేవారుగా, నీ కొరికే జీవించేవారుగా, నీ కొరికే తండ్రి స్వార్థ చెప్పేవారుగా, అయా ప్రాణమున్నంత వరకు తండ్రి దేవా, మీ మట్టిలో కలిసే వరకు, నీ యొద్దకు చేరే వరకు తండ్రి దేవా, అయా తండ్రి దేవా, అయా లోకములో పడిపోకుండా, లోకాశుల్లో పడిపోకుండా, లోకమనే తండ్రి దేవా అంధకారమైన శక్తుల్లో పడిపోకుండా తండ్రి దేవా, స్త్రీ యొక్క విమోహంలో పడిపోకుండా తండ్రి,
అయా నీ కృపతో కాచి కాపాడండి తండ్రి దేవా. నీ కొరికే జీవించే వారిగా సహాయమును దయచేయండి అయ్యా. అయా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి దేవా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు అయ్యా. మా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరికే తండ్రి దేవా. అయా దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకుని వాక్య లేఖనము సెలవిస్తుంది తండ్రి. ఆ విధముగా నీ కొరికే పని చేసే వారికి, ఆత్మల రక్షణ కొరికే, ఆత్మలే ఆస్తిగా తండ్రి, స్వార్థే శ్వాసగా నిన్ను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా, నేను మహిమపరిచేవారుగా సహాయము దయచేయండి తండ్రి. అయ్యా మాదంటూ ఈ లోకంలో ఏది లేదు తండ్రి దేవా. ఒకవేళ ఉన్నదంటే కేవలం నీవు ఇచ్చినదని ఏసయ్యా. నీవున్న ఊపిరి ఇలా నుంచున్నామంటే, నీ స్తుతిస్తున్నామంటే నేను కేవలం నీ కృప మాత్రమేనయ్యా. అయ్యా నీకే వందనాలు. ఒక పూచిక పుల్లైనా తీసుకువెళ్ళిపోవని తండ్రి నీ వాక్యలేఖనము సెలవిస్తుంది తండ్రి దేవా. అయా తండ్రి దేవా, అయా మా దేశమును జ్ఞాపకము చేసుకోండి. అనేక నిరాకడ సమీపరిత్వములో తండ్రి దేవ ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి జీవించేవారుగా సహాయమును దయచేయండి తండ్రి దేవ. కృప చూపించండి తండ్రి. ఇప్పుడు వరకు స్థుతుల్లోను, పాటల్లోను, ప్రార్థన విజ్ఞాపనలోను తండ్రి దేవ ఘనంగా జరిగించిన దేవుడివి, ఆరాధనలో తండ్రి దేవ అయా మహిమకరముగా తండ్రి జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయా వాక్య లేఖనంలో తండ్రి దేవ వెళ్తున్నప్పుడు అయా తండ్రి దేవ ఆ బ్రదర్ జ్ఞాపకము చేసుకోండి తండ్రి దేవ. మాకు కావలసిన వాక్యం అనే ఆహారమును దయచేయండి తండ్రి దేవ. మా జీవితములను తండ్రి వాక్యము ద్వారా సరి చేసుకుంటూ అయ్యా మా వాక్యము ద్వారా మా త్రోవలను సరళమును చేసుకునే వారిగా సహాయమును దయచేయండి అయ్యా. నీకే వందనాలు తండ్రి. మాకు కావలసిన వర్తమానం మాకు ఈ రోజు ఉదయ కాలంలో మాకు అందించమని, ఆ బిడ్డతో మీకు తోడై ఉండమని, నోటికి బోరై ఉండమని తండ్రి దేవ. అయ్యా మాకు కావలసిన వర్తమానం ఆహారాన్ని దయచేయమని, కృప చూపించమని, ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు బిడ్డని దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. చక్కని ఆరాధన చేసిన మనోహర్ బ్రదర్ గారికి ప్రభు నా పేరిట వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు జాన్ బాబు గారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని దేవుని యొక్క సేవకులకు అప్పగిస్తారు. దేవుని పరిశుద్ధమైన నామానికి చేరువచ్చిన ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న దైవజనురాలు, దైవజనులు, మరి ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు చక్కగా దేవుడి నామాన్ని మహిమపరుచుకున్నాం. మరి క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నాకు ఇవ్వబడిన సమయంలో ఒక 20 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయ కాలంలో మనందరం కలిసి ఇలాగ దేవుని స్తుతించడం మరి ధన్యతగా, భాగ్యంగా భావిస్తున్నాను. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనల్ని పిలిచారు ఈ లోకంలో మనం సేవ చేయడానికి. మరి ఈ భూమి మీద మనం సేవ చేసేటప్పుడు ఒక దర్శనం అనేది మనకు ఉంటుంది. దర్శనంతో మనం సేవ చేస్తేనే మన సేవ ముందుకెళ్తుంది. విజన్ లేకపోతే, దర్శనం లేకపోతే మన సేవ అనేది ముందుకెళ్ళదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు. దేవుని యొక్క పిలుపు నమ్మదగినది. ఇక మధ్యలో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మరి మనం ఆసక్తిగా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో మన సేవ ఆగిపోయేటట్లుగా దేవుడు చేయడు. మధ్యలో మనం వెన్నుదిరిగేటట్లుగా దేవుడు చేయడు. మన దర్శనం కొనసాగకుండా ఆగడానికి ఏ విధంగా కూడా దేవుడు మన మీద ఉన్న కృపను తీసేయడు. మనం ముందుకు వెళ్తానే ఉంటాం ఒక దర్శనంలో. అయితే ఈ ఉదయకాలంలో దేవుని సేవలో ఉన్న సేవకులము, సేవకురాళ్ళమైన మనము మరి గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నాం గనక ఈ పరిచర్యలో మనకి శ్రమలు ఎదురవుతుంటాయి, నిందలు ఎదురవుతుంటాయి, అవమానాలు ఎదురవుతుంటాయి. మన జీవితంలో కొన్ని పరిస్థితుల్ని మనం పట్టించుకోకుండా గనక ముందుకు వెళ్ళగలిగితే చాలా వరకు మన కుటుంబమైన, మన సేవ
సరిహద్దులైన సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిటిని మనం పట్టించుకోకూడదు. మన లైఫ్‌లో ఎన్నో జరుగుతా ఉంటాయి. అసలు మన స్వభావం ఏంటంటే మేలు చేసే స్వభావం. ఒక దైవ జనులంగా మనం ఎవరికీ కీడు చెయ్యం. కీడు చేసే ఆలోచన మనకు రాదు. హాని చేసే ఆలోచన మనకు రాదు. మనం ఎన్నో భరిస్తా ఉంటాం. ఎన్నో సహిస్తా ఉంటాం. కానీ ఎన్ని మనం సహిస్తున్నా, భరిస్తున్నా ఎంత మంచి స్వభావాన్ని, ఎంత మంచితనాన్ని, ఎంత ప్రేమను మనం చూపిస్తున్నా గూడా లోకంలో ఉన్నాం గనక ప్రతికూలతలు మనకి ఎదురవుతా ఉంటాయి. శ్రమ అనేది కలుగుతా ఉంటది. మనుషుల మూలాన నింద కలుగుతా ఉంటది. మనుషుల మూలాన అవమానం కలుగుతా ఉంటది. కానీ నిశ్చయంగా ఒక దర్శనంలో కొనసాగాలనుకునేటువంటి దైవజనురాలు ఎవరైనా కూడా వారి జీవితంలో ఎదురవుతున్న కొన్నిటిని మనం పట్టించుకోకూడదు. అప్పుడే మన లైఫ్ మొత్తం సమాధానంగా ఉంటుంది. మన పరిస్థితులు ఆశీర్వాదంగా ఉంటాయి. అన్నిటిని గనక మనం పట్టించుకుంటా వెళ్తే ప్రతి పరిస్థితిని, ప్రతి మనకి ఎవరు మనల్ని బాధ పెట్టారు, ఎవరు మనల్ని ఒక మాట అన్నారు, ఎవరు మనల్ని మాట్లాడుతున్నారు, ప్రతి పరిస్థితిని గనక మనం పట్టించుకునే పనైతే కొన్ని దినాలకి మన హృదయం విచారాల గుట్టగా మారిపోయింది. మనం సమాధానం కలిగిన హృదయంతో సేవ చేస్తే మన సేవ ఆశీర్వదించబడింది. సేవ చేసే మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. సేవ చేసే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చాలా మాటలు ఇలాగ మనం బైబిల్‌లో చూస్తాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. మరలా మరలా చెప్తాను ఆనందించండి అని. ఇలాగా సంతోషించడం అనేది, సంతోషంగా కొనసాగడం అనేది దైవజనులుగా మన యొక్క మరి అది మనకుండవలసినటువంటి ఇది. ఎప్పుడు మనం దుఃఖంతో సేవ చేయకూడదు. ఒకవేళ దుఃఖకరమైనవి అవి మాటలో, పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఎప్పుడు దుఃఖంతో సేవ చేయకూడదు. ఎప్పటికప్పుడు మనకి బాధను కలిగించేవి, మనకి మనకేదో హృదయంలో గాయం కలిగించేవి, మనల్ని కొంచెం వేదనకు గురి చేసే వాటిల్ని కొన్నిటిని మనం ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి. కొన్ని పరిస్థితుల్ని మనం పట్టించుకోకూడదు. ఈరోజు ఒక మాట అంటాం దాన్ని మన హృదయంలో పెట్టుకొని, రేపు ఇంకొకళ్ళు అంటారు దాన్ని హృదయంలో పెట్టుకొని, ఎల్లుండి ఇంకొకళ్ళు అంటారు, ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకొకళ్ళు అంటారు. అన్నీ మన హృదయంలో పెట్టుకుంటే మీరు ఆలోచించండి. కొద్ది రోజులకి విచారాల గుట్టయిపోయిద్ది మన హృదయం. ఇక హృదయం నిండా బాధలే ఉంటాయి. హృదయం నిండా కన్నీళ్ళే ఉంటాయి. ఆ కన్నీళ్లతోన మనం సేవ చేసేది. ఆ బాధలతోన మనం సేవ చేసేది. అందుకనే దైవజనులమైన మనం మన జీవితంలో కొన్నిటిని మనం పట్టించుకోకూడదు. ఒక 2, 3 వాక్య భాగాలు మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. మొదటిగా మరి అపోస్తలులైనటువంటి వారిలో దైవజనులు పేతురు. అపోస్తలులైన పేతురు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి నేను చదివినటువంటి ఒక పుస్తకంలో పేతురు గురించి నేనేమని చదివానంటే, పేతురు 3 పర్యాయాలు అబద్ధం ఆడాడు. కానీ దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడ్డాడు, క్షమించబడ్డాడు, శుద్ధీకరించబడ్డాడు. దేవుడు ఆయన్ని అంగీకరించారు. పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టడం ప్రభు ప్రారంభించారు. ఇప్పుడు పేతురు దేవుని చేతుల్లో ఉన్నాడు. దేవుడు పేతురుని వాడుకుంటున్నాడు. ఆయన నీడబడితే రోగులు బాగవుతున్నారు. దేవుడు పేతురుని వాడుకుంటున్నాడు. అయితేనట పేతురు అంత గొప్పగా వాడబడుతుంటే గూడా పేతురు సువార్త పని నిమిత్తం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరంట ఆయన బాగా వాడబడుతున్న రోజుల్లో గూడా పేతురుని చూడగానే కుక్కరుక్కో అని అరిచేవారు. ఒక కోడి ఎలాగ అరుస్తదో అలాగ అరిచేవారు. పేతురు మరణించే వరకు పేతురుని చూసినప్పుడల్లా అదొక కామెడీలాగా మారిపోయేదంట. పేతురుని చూసిన వాళ్ళందరూ అలాగే కోడి అరిచినట్టుగా అరిచేవాళ్ళంట. అప్పుడు పేతురు ఆ అరుపులన్నీ ఆ ఎగతాళిగా పేతురుని అలాగా మరి కామెంట్ చేస్తుంటే, పేతురు అవన్నీ హృదయంలో పెట్టుకోకుండగా ఎవరైనా పేతురుని చూసి కుక్కరుక్కో అని అరిస్తే ఏదో ఒక చెట్టో, ఏదో ఒక చాటు మరుగైన స్థలాన్ని వెతుక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఆ మరుగైన స్థలంలో ఒక గోడ, ఒక చెట్టు చాటున ఉండి భయంకరంగా ఏడ్చేవాడంట. ప్రభువా! ఈ ఒక్క అబద్ధం నేను ఆడకుండుంటే బాగుండేది. ఈ ఒక్క తప్పు నేను చేయకుండుంటే బాగుండేది. నా నోటితో నువ్వెవరో తెలీదని నేను అనకుండుంటే బాగుండేది. అలాగా పేతురు దేవునికి దేవుని ఎదుట తన కన్నీళ్లు నేనిలా చేయకుండుంటే బాగుండేదని పశ్చాత్తాపపడేవాడంట గాని, వాళ్ళు ఇలాగన్నారు, నేను వాడబడుతుంటే నన్నంటారా? నా నా నీడబడి రోగులు బాగవుతుంటే నన్నంటారా? ఇన్ని అద్భుతాలు నా ద్వారా జరుగుతుంటే నన్నంటారా? నా అభిషేకం ఏంటో తెలుసా? నా వర్తమానం విని ఎంతమంది బ్లెస్ అవుతున్నారో తెలుసా? అలాంటి నన్నంటారా? అని పేతురు మరి కోపం గాని, లేపోతే చిరాకు గాని, లేపోతే తనలో తాను ఇంకెందుకులే నేనెట్టా అబద్ధం ఆడేసాను. జనాలు మర్చిపోవట్లేదు. మరి నన్ను అబద్ధికుడిగా ముద్ర వేసేశారు. నన్ను చూసినప్పుడల్లా మరి నన్ను కామెంట్ చేస్తా ఉన్నారు. ఇంక నేను ఈ సేవ చేయడం ఎందుకులే. పేతురు ఎన్నడూ తన మనసులో పట్టించుకోలేదు. ఆయన ఎంతమంది కామెంట్ చేస్తున్నా గూడా పేతురు అలాగ ముందుకెళ్ళేవాడు. దేవుని సేవకులమైన మన జీవితాలలో కొన్నిటిని మనం పట్టించుకోవడం మానేస్తేనే ఆశీర్వాదకరమైన సేవ మనం చేయగలం. సమాధానకరమైన సేవ మనం చేయగలం. అన్నిటిల్ని మనం పట్టించుకోకూడదు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక 2 వాక్య భాగాలు త్వరగా మనం చదువుదాం. ఎవరైనా చదవగలిగిన వారైతే మరి చదవండి, అందరూ వింటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. మత్తయి సువార్త కనుక కోడి కొయ్యక మునుపు నీవు నన్ను గనుగొనని ముమ్మారు చెప్పదవని ఆ! యేసు తనతో అనిన మాట ఆ! పేతురు జ్ఞాపకం తెచ్చుకుని ఆ! వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సంతాపపడి ఏడ్చాడు. ఇక్కడ మరి వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తున్నాడు. అదే మార్కు సువార్త 17వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త వెంటనే రెండవ మారు కోడి ఆ! కూసెను గనుక కోడి 2 మారులు కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకంలోకి తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఇదే పేతురు జీవితంలో. అంటే ఎవరైనా తన లైఫ్‌లో పేతురు జీవితంలో అది గుర్తొచ్చినప్పుడల్లా, ఎవరైనా దాన్ని గుర్తు చేసినప్పుడల్లా కూడా అనిందెవరు? ఏమన్నారు? అనేది పట్టించుకోడు గాని, నేను ఈ పని ఎందుకు చేశానా అని తలపోస్తూ ఏడ్చేవాడంట. ముందు చదివిన మత్తయి సువార్తలో వెలుపలికి పోయి ఏడ్చేవాడంట. మార్కు సువార్తలో తలపోయుచు ఏడ్చేవాడంట. వెలుపలికి పోయి ఏడవడం అంటే మరి తర్వాత మీకు మనందరికి తెలిసిన వాక్యం. హెబ్రీ 13 అధ్యాయం ఉంటది. గవిని వెలుపట యేసు శ్రమ పొందెను అని ఉంటది. వెలుపట అంటే సిలువ శ్రమలనమాట. అప్పుడు ఆయన శ్రమలను తలంచుకొని పేతురు ఏడ్చేవాడంట. అంతేగాని పేతురు దేవునికి దగ్గరవుతూ ఉండేవాడు. ఎవరైనా కామెంట్ చేసినా, తన అపరాధం తనకు గుర్తొచ్చినా, ఎప్పుడో తన జీవితంలో మరి పరిశుద్ధాత్మతో నింపబడక ముందు, సరైనటువంటి దర్శనంలోనికి రాకముందు, ఎప్పుడో బలహీనుడిగా ఉన్నప్పుడు జరిగిన ఆ విషయాన్ని పదే ప్రస్తావించినా గూడా, పేతురు పశ్చాత్తాపంతో దేవునికి దగ్గరయ్యేవాడే కానీ, మనుషులన్న మాటల్ని మాత్రం పేతురు పట్టించుకునేవాడు కాదు. నేను ముందుకు వెళ్తాను. కాబట్టి దైవజనులమైన స్త్రీ పురుషులైన మన జీవితాలలో ఏదైనా ప్రతికూలత ఎదురవుతున్నప్పుడు, ఈ సేవలో నీ సేవ సమాధానకరంగా ఉండాలంటే, మన లైఫ్ ఎప్పుడు సమాధానకరంగా ఉండాలంటే, మనము కొన్నిటిని పట్టించుకోకూడదు. అలాగా రెండో విషయానికి గనక మనం వస్తే, ఇక్కడ రెండో విషయం చూడండి, మనందరికి తెలిసినటువంటి మరి ఒక వ్యక్తి మరి యోసేపు ఉన్నాడు. యోసేపుకి కలలిస్తుంది ఎవరు? యోసేపు అనేక కలలు దేవుని వలన పొందుతున్నాడు. ఈ కలలు యోసేపుకి ఎవరి వల్ల కలుగుతున్నాయంటే మనందరికి తెలుసు. స్పష్టంగా ప్రభువే యోసేపుని దర్శిస్తున్నాడు. దేవుడే యోసేపుని దర్శిస్తున్నాడు. దేవుని వలన మరి యోసేపు ఆ కలలు పొందుతున్నాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది? దేవుని ప్రణాళిక ఎలాగుంది? దేవుని ఉద్దేశ్యం ఎలాగుంది? అవన్నీ యోసేపుకి స్పష్టంగా బయలుపరచబడుతున్నాయి. యోసేపు కలలు కంటున్నాడంటే పగటి కలలు కాదవి. లేకపోతే బాగా అలసిపోయి గాఢమైన నిద్రలోనికి వెళ్ళిపోవటం వల్ల కలుగుతున్న కలలు కాదవి. స్పష్టంగా యోసేపుని దేవుడు దర్శిస్తున్నాడు. అణువణువున యోసేపును దేవుడు దర్శిస్తున్నాడు. ఎన్ని కలలొచ్చినాయి యోసేపుకి, అవన్నీ దేవుడు జరిగించబోయే భవిష్యత్తు ఉద్దేశాలు. దేవుని యొక్క ప్రణాళికలు. యోసేపు జీవితంలో జరగబోతున్నటువంటి
ఆశ్చర్యకరమైన దేవుని ప్రణాళికలు అవన్నీ. ఇన్ని కలలు యోసేపుని దేవుడిచ్చి దర్శిస్తా ఉంటే, దేవుని ప్రణాళిక తెలియపరుస్తా ఉంటే, ఆ కలలు కంటున్నటువంటి యోసేపు లైఫ్ ఎలాగ మారిందో ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. అందరూ ఒకసారి తీసి ఆదికాండం 37వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. వారు, ఇదిగో ఈ కలను కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీను కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. కాలం. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఏమని మాట్లాడుతున్నారు యోసేపుని? అంతకుముందు యోసేబా, యోసేపు, యేసేపు అనేవాళ్ళు. జనరల్‌గా మనం అనుకున్నాం. ఒకళ్ళు యేసేపు వాళ్ళ నాన్న పిలిచాడనుకోండి, అన్నదమ్ములు "ఏరేయ్ తమ్ముడు యోసేపు నిన్ను నాన్న పిలుస్తున్నాడు. తమ్ముడు నువ్వు అన్నం తిన్నావా? యోసేపు అన్నం తిన్నావా? యోసేపు నిద్రపోయావా? యోసేపు బాగున్నావా? యోసేపు ఏంటి సంగతులు?" యోసేపు అని పలకరించి ఆ పలకరింపు చివరికి ఏమైందంటే, "అరేయ్ బాబు కలలు కనేవాడా? అన్నం తిన్నావా? కలలు కనేవాడా నిన్నే మీ నాన్న పిలుస్తున్నాడు. కలలు కనేవాడా, కలలు కనేవాడా." చూడండి, దేవుని ప్రణాళిక యోసేపుకు బయలుపరచబడుతుంటే, యోసేపు ఎలా ఎగతాళి చేయబడుతున్నాడు, ఎలాగా హేళన చేయబడుతున్నాడు, వెక్కిరింతల పాలవుతున్నాడు. కానీ యోసేపు గనక నన్ను మా ఇంట్లో వాళ్ళే ఎగతాళి చేస్తున్నారని ఆ కలలు గనేవాడా అని ఆ నిక్‌నేమ్ ఎగతాళి చేయబడుతున్న నిక్‌నేమ్ మీద యోసేపు తన కాన్సంట్రేషన్ గనక చేసి ఉండుంటే, ఒకానొక రోజు యోసేపు, "ప్రభువా నాకు కళ్ళొద్దు, నాకు దర్శనాలొద్దు, నాకసలు గొప్ప స్థానం వద్దు, అసలు నాకేం చూపించొద్దు" అని తనలో తాను ఒక నిరుత్సాహానికి గురయ్యేవాడు. కానీ యోసేపుని దేవుడు దర్శిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక యోసేపు మీద ఉన్న విషయం దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే యోసేపు ఎగతాళి చేయబడుతున్నాడు. కానీ యోసేపు ఎప్పుడు కూడా ఆ ఎగతాళి చేయబడుతున్న విషయాల మీద తన కాన్సంట్రేషన్ చేయలేదు. తెలుసుకోండి, కలలుగనేవాడు అనుకోండి, లేకపోతే గొప్ప భక్తుడు అనుకోండి, లేకపోతే మీరెన్నైనా అనుకోండి, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, దేవుడికి నా మీద ఒక ఉద్దేశం ఉంది అని తన జీవితంలో దేవుడు బయలుపరుస్తున్న ఆ జీవితంలో నుంచి తప్పిపోకుండగా, నేను ఎదగాలి, నేను ఫలించాలి, నేను ఎదగాలి, ఫలించాలి. తన హృదయంలో దేవుడు నేర్పిన భక్తిలో నుండి గాని, ఆ వైరాగ్యంలో నుండి గాని, ఆ ప్రతిష్టలో నుండి గాని, చెరసాల్లో ఉన్న, గుంటలో ఉన్న, మన బానిసగా అమ్మివేయబడి ఇంట్లో ఉన్న ఏ స్థితిలోనైనా యోసేపు దేవుని నుంచి ఏ మాత్రం తలంపుల్లో గాని, ఆలోచనలో గాని కొంచెం అన్న పట్టు విడిచిన వాడుగా కనపడ్డాడు. ఎందుకు తెలుసా? పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. కలలు గనువాడు అంటుంటే పట్టించుకోలేదు. నా కలల మీద మీకంత మీకంత చులకనగా ఉన్నాయా నా కలలు? దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. అదుగో, ఇదిగో అని ఆహ్, ఎదుటి వారి మీద చిరాకు పడలేదు. అసలు పట్టించుకోకుండగా ఉంటే అండి, మన లైఫు, మన సేవ సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. మన కుటుంబంలో జరిగిన పరిస్థితులే గాని, మన వ్యక్తిత్వ జీవితంలో జరుగుతున్న మరి పరిస్థితులే గాని, లేకపోతే ఏవైనా అవి ఫ్యామిలీవైనా, బిడ్డలవైనా, ఆర్థిక పరిస్థితులైనా, సేవా పరిస్థితులైనా, ఒక దర్శనంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎన్ని జరిగినా మనము వాటిల్ని ఏ మాత్రం గూడా మనం పట్టించుకోవద్దు. పట్టించుకోకుండగా మనం ముందుకు వెళ్తూ ఉంటే మన సేవ కొనసాగుతూ వెళ్ళిపోద్ది. అది అది సాధారణంగా కాదు. మనం ఆనందిస్తాం. మన సేవలో ఆనందం కనబడుతుంది. ఏది పట్టించుకోవద్దు నీ జీవితంలో. దేవుడు నిన్ను పిలిచాడు. నమ్మదగినటువంటి దేవుడు. పేతురు పట్టించుకోలా. అందుకనే పేతురు మరి దేవుని పక్కన కూర్చునే ఒక గొప్ప ఔన్నత్యాన్ని, ఆధిక్యతను పేతురు పొందుకున్నాడు. యోసేపు పట్టించుకోలా. ఎన్ని అవమానాలైన పట్టించుకోలా. అందుకనే యోసేపు ఫలించడి కొమ్మ గోడ మీదకి ఎక్కి వ్యాప్తి చెందుతున్నాడు అని యోసేపు ఆయన ఫలాన్ని మనం చూస్తున్నాం. చివరిగా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు జీవితం. యేసు ప్రభు జీవితం. చూడండి, ఈ మాట మనందరం మరి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2 వచనాలు.
1-2 ఇంత ఇంత గొప్ప గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్టు పాపాత్ములు తనకి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన తలంచుకొనుడి. అక్కడ ఏమనుందంటే 2వ వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అంటే అవమానమును పట్టించుకోవట్లేదు. అవమానమును పట్టించుకోవట్లేదు. నేను ఫస్ట్ నుంచి నేను ఏ మాట మీద నేను మాట్లాడుతున్నానంటే, మన లైఫ్‌లో కొన్ని పరిస్థితుల్ని మనం పట్టించుకోవద్దు. పట్టించుకుంటే సమాధానం, ఆశీర్వాదం, నెమ్మదనేది కోల్పోతాం. మన లైఫ్‌కి మొదట ఏం అవసరం? సేవలో మన కుటుంబానికి సమాధానం అవసరం. నెమ్మది అవసరం. నెమ్మది అవసరం. ఆశీర్వాదంగా మన పరిస్థితులు ఉండాలి. కాబట్టి యేసు ప్రభువట తన లైఫ్‌లో భయంకరమైనటువంటి మరి నిందలు, అవమానాలు యేసు ప్రభు జీవితంలో కలిగాయంట. కానీ యేసు ప్రభు అవేవి కూడా పట్టించుకోవట్లేదు. అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. అవమానాన్నయినా పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు పొందిన అవమానాలు మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటే మరి మీకందరికి తెలుసు. మొదటిగా ఆయన మరి దెయ్యాలు ఎల్లగొడుతుంటే, నీకు పెద్ద దెయ్యం పట్టింది. అందుకని నువ్వు చిన్న చిన్న దెయ్యాలన్నీ వెళ్ళగొడుతున్నావు. బయల్జెబూల్ అనే పెద్ద దెయ్యం నీకు పట్టిందన్నారు. అంతకు మించి అవమానమా? ఆ తర్వాత వెనక కొట్టి ముందుకొచ్చి నిన్ను కొట్టిందెవరో ప్రవచనాలు చెప్పు అన్నాడు. ఆయన ఒక ప్రవక్తగా వాడబడ్డాడు. నిన్ను కొట్టిందెవరో చెప్పు అని భయంకరంగా ఆయన అవమానించారు. ఎంత భయంకర అవమానం అది. యేసు ప్రభు సిలువలో వేలాడుతుంటే, ఇదిగో నువ్వు ఎన్నెన్నో చెప్పావు, అద్భుతాలు చేసావు. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుడివైనా, రక్షకుడివైనా సిలువలో నుంచి దిగిరా అన్నాడు. ఎంత భయంకరమైన అవమానం అది. ఆయన్ని వస్త్రహీనుణ్ణి చేసి, ఆయన వస్త్రాలు మరి చీట్లు వేసి పంచుకున్నాడు. ఎంత భయంకరమైన అవమానం అది. ఇన్ని అవమానాలన్నిటిని యేసు ప్రభు పట్టించుకోవట్లేదు. నిర్లక్ష్యపెట్టాడు. నిర్లక్ష్యపెట్టాడు. తన మనసులోనికి రానివ్వట్ల. తన హృదయంలోనికి రానివ్వట్ల. ఎందుకనంటే, ఎందుకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము వైపు చూస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మీతో సహా దైవజనుడిగా నేనొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులమైన మనందరి ఎదుట 100% ఒక గొప్ప ఆనందం అనేది దేవుడు పెట్టి ఉన్నాడు. మనందరి ముందుందది. మరి ఈ లైవ్‌లో ఉన్నటువంటి మరి స్త్రీ పురుషులు, సేవకులైన అందరి ముందు, మన ముందు ఆనందం ఉంది. ఈరోజు నీ సేవలో చిన్న చిన్న పోరాటాలు ఉండొచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు. అవి చిన్నవో, పెద్దవో ఏవైనా ఉండొచ్చు. కానీ మన ముందు యేసు ప్రభు ముందు ఏ ఆనందం అయితే ఉందో, మన ముందు కూడా అదే ఆనందం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ముందున్న ఆనందాన్ని చూస్తే వెనకున్న ప్రతికూలతల్ని, అవమానాలు, నిందలు అన్నిటిని వదిలేయి. ఒకవేళ నీ వెనక ఉన్నటువంటి ఆ ప్రతికూలతల మీద, నిందల మీద, అవమానాల మీద నీ మనసు పెడతానంటే ముందున్న ఆనందాన్ని ఖచ్చితంగా నువ్వు కోల్పోతావు. ముందుకు రీచ్ అవ్వాలంటే వెనకున్న వదిలేయి. వెనకున్న వాటిని గట్టిగా నువ్వు ఆలోచించి మనసులో పెట్టుకుంటానంటే ముందున్న ఆనందాన్ని నువ్వు మిస్ అయిపోతావు. కాబట్టి మనం సేవకులంగా ఈ అనుభవాన్ని మనం ఖచ్చితంగా స్వతంత్రించుకొని, నా ముందు ఆనందం ఉంది. ఎన్ని పోరాటాలున్నా నేను ముందుకే వెళ్ళాలి. ఆనందాన్నే నేను రీచ్ అవ్వాలి. ఇదిగో నిన్ను అలాగన్నారు. ఇదిగో నిన్ను ఇలాగన్నారు. ఇదిగో నువ్వు డబ్బుల విషయంలో నిన్ను అలాగన్నారు. లేకపోతే క్యారెక్టర్ విషయంలో నిన్ను ఇలాగన్నారు. అని ఎన్ని రకాలుగా మరి మనలను నిందించినా కూడా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మనము పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దు. చాలా మంది చెప్తా ఉంటారు. సేవకులు, సేవకురాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే, నా హృదయం నిండా బాధలేనండి. నా హృదయం నిండా కన్నీళ్ళేనండి. నా హృదయం నిండా ఏదో ఒక ఏం బాధలు, ఏం కన్నీళ్ళంటే, వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు. ఇవే మనం గుండెల్లో పెట్టుకుంటా ఉంటాం అన్నమాట.
ఏ రోజైతే మనం మొత్తం పట్టించుకోకుండా వదిలేస్తామో, ఏ రోజైతే మరి నిందలను అవమానాన్ని నిర్లక్ష్యపరుస్తామో, అప్పుడు మన యాత్ర ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటది. మన యాత్ర దీవెనకరంగా ఉంటది. కాబట్టి ముందుకు మనం కొనసాగిపోవాలి. బైబిల్‌లో మనం ఏం చూస్తామంటే, జయించిన వానికి జయించిన వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిస్తాను. జయించిన వాడు నాతో పాటు నా తండ్రి సింహాసనమందు కూర్చుంటాడు. ఎవరు జయించేది? ఫైనల్‌గా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంకెళ్ళేసరికి ప్రకటన గ్రంథం సారాంశం ఏమనుంటది? జయించిన వానికి మన్నా, మరుగై ఉన్న మన్నా, జయించిన వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరు జయించేది? అంటే ఎవరైతే నిందలైనా, అవమానాలైనా, పోరాటాలైనా, హేళనలైనా ఎవరైతే పట్టించుకోరో, యేసు ప్రభులాగా అవమానాలను ఎవరైతే నిర్లక్ష్యపరుస్తారో, పట్టించుకోకుండా ఉంటారో, ఏది పట్టించుకోని వ్యక్తే చివరికి జయ జీవితాన్ని అనుభవిస్తాడు. చివరకు జయించిన వాడుగా మార్చబడతాడు. కాబట్టి ఈ ఉదయకాల మరి సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసులమైనటువంటి మన జీవితాలలో కొన్నిటిని పట్టించుకోకుండగా మనం ముందుకు కొనసాగాలని. ఎన్ని ఉన్నా వాటిని వదిలేసి నిన్ను పిలిచిన పిలుపు నమ్మకమైనది. నీ పిలుపు నమ్మకమైనది. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏది చేయడానికి నువ్వు పిలువబడ్డావో, దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నీకు ఏ వరమైతే నీలో పెట్టాడో, ఏ తలాంతైతే నీలో పెట్టాడో, ఆ తలాంతును నువ్వు పోగొట్టుకోవద్దు. మనుషులు అన్నారని ప్రవచిస్తున్నావా? మనుషులు ఎవరన్నా ప్రవచనాన్ని హేళన చేశారా? ఇక నేను ప్రవచించొద్దు, ఏమొద్దు అని నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు పాట పాడుతున్నావా? నువ్వు పాట సరిగ్గా పాడలేదని అన్నారా? లేకపోతే నువ్వు మెసేజ్ చెప్తే మెసేజ్ సరిగ్గా లేదని అన్నారా? నువ్వు అందుకని ఇక నేను మెసేజ్ చెప్పను అనుకోవద్దు. లేకపోతే నీ సేవ సరిలేదన్నారా? సేవ చేయను అనుకోవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అవమానాలు పట్టించుకోవద్దు. నువ్వు ముందుకు అవమానాన్నే కాదు, కొన్నిసార్లు ఘనతలను కూడా పట్టించుకోవద్దు. కొన్నిసార్లు పొగడ్తలను కూడా పట్టించుకోవద్దు. సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని మరి హోరెత్తిపోయింది. ఆ ప్రాంగణం అంతా గొల్యాతు చంపబడగానే, విజయం కలగ్గానే ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. కేకలతో హోరెత్తిపోయింది. సౌలుకు రాజుకు 10,000, బాలుడైన దావీదుకు 10,000. సౌలుకు 1,000, దావీదుకు 10,000. కానీ దావీదు లక్ష్య పెట్టలేదు. ఒక చిన్న పల్లవి, ఒక చిన్న చరణం పాడతా. నేను గడిచిన 2 సంవత్సరాల క్రితం మరి ఈ దావీదు 10,000 కొలది అని అంటే దావీదు పట్టించుకోలేదు. దాన్ని నేను ఒక పాటగా మరి రాసిన ఒక చిన్న పల్లవి పాడతా. చరణం, మొదటి చరణం. వేల కొలది వెండి నాణెములు, 10,000 కొలది మనుషుల స్తోత్రములు, వేల కొలది వెండి నాణెములు, 10,000 కొలది మనుషుల స్తోత్రములు, నా ఆత్మీయతకు క్షేమము కావెన్నడు, నా హృదయ ధ్యానముతో నిన్ను తృప్తి పరతును, నా ఆత్మీయతకు క్షేమము కావెన్నడు, నా హృదయ ధ్యానముతో నిన్ను తృప్తి పరతును, నా స్తుతి కీర్తన నీవే, ఈ స్తుతి ధూపం నీకే, నా ప్రియుడా యేసయ్యా నీకే స్తోత్రము, నా సంగీతం నీవే, నా సంతోషం నీవే, నా వరుడా సుందరుడా నీకే వందనం. వేల కొలది వెండి నాణేలు, 10,000 కొలది మనుషుల స్తోత్రాలు మన ఆత్మీయతకి క్షేమమేం కాదవి. కాబట్టి మరి మన ముందున్న ఆనందం వైపు మనం చూస్తూ, ఎవరి ముందు లేదు ఈ ఆనందం చెప్పండి? ఎవరి ముందు లేదు. ఏ దైవజనుడి ముందు లేదు. ఏ దైవ సేవకురాలు ముందు లేదు. దేవుడు పిలిచిన, దేవుడు ఏర్పరచుకున్న ఆయన సొత్తైన వారిలో ఎవరి ముందు ఈ ఆనందం లేదు. కాబట్టి మన కాన్సంట్రేషన్ మన ముందున్న ఆనందం మీదే. నువ్వు ముందున్న దాని మీద దృష్టి పెట్టి నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు, సమాధానంగా ఉంటావు. కాబట్టి పేతురు పట్టించుకున్నట్లుగా మనం పట్టించుకోవద్దు. ఏం పట్టించుకోలేదు పేతురు అంటే, పేతురు చూసినప్పుడల్లా ఒక అబద్ధికుడుగా కుక్కరుక్కో అని అవమానించేవాళ్ళు. పేతురు పట్టించుకోలేదు. యోసేపుని కలలుగనువాడని హేళన చేశారు. యోసేపు పట్టించుకోలేదు.
యేసు ప్రభువుని భయంకరంగా అవమానపరిచారు. యేసు ప్రభు పట్టించుకోలేదు. దావీదు మరి 10,000 కొలది స్తోత్రాలుగా దావీదుని ఘనపరిచారు. కానీ ఆ పొగడ్తలు కూడా దావీదు పట్టించుకోలేదు. మనం పట్టించుకోకుండా ముందుకెళ్తే మన సేవలో మనం ఆశీర్వాదంగా ఉంటాం. మన కుటుంబాన్ని, మన సేవ సరిహద్దులను, మన హృదయాన్ని సమాధానంగా, నెమ్మదిగా నింపుకుంటే అది మన చేతుల్లో ఉంది. సమాధానంగా మన సరిహద్దులు నింపుకొని, నెమ్మదిగా మన సరిహద్దులు నింపుకొని, ప్రతి దినము ఒక విశేషమైన దేవుని ఆనందాన్ని మన హృదయంలో నింపుకొని మనం కొనసాగితే మన సేవ నిశ్చయంగా ఆశీర్వదించబడుతుంది. ప్రభు మనకు తోడై ఉంటారు. కనుక ఈ కొద్ది మాటలు మన జీవితంలో దేవుడు నూరంతలుగా ఫలభరితంగా చేయనుగాక. మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి గ్రూప్ నడిపిస్తున్న దైవజనులు యామేలన్న, అలాగే దైవజనులు రాజు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ మరి కొద్ది మాటలు మరి ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను దేవుడు ఇస్తూ మరి సహోదరి సహోదరులైన దైవజనులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించు. ఆమేన్. మంచిది. చక్కని వర్తమానంను మరి మన ఈ ఉదయకాల సమయంలో మనందరం మరి విని ఆత్మీయంగా బలపరచబడటానికి దేవుడు సహాయం చేశాడు. మరి చక్కని వర్తమానం అందించిన దైవజనులు జాన్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన మధ్యలో చిట్టుబాబు సార్ ఉన్నారు. సార్ ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాదమును మరి సాంబేలు అన్న ఇస్తారు. మనం ప్రార్థనలు ఏకీభవించుదాం. చిట్టుబాబు సార్ గారు, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయా నీ పాదాల వద్ద మేమందరం కూడా చేరుకొని నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభువా వాక్య భాగాన్ని ధ్యానించుకొనగా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. సువార్త ప్రకటించుటలో వ్యర్థమైన వాటిని మా మనసులోనికి రానికుండా ప్రభువా ప్రతి ఒక్క అంశమును కూడా పట్టించుకోకుండా అయా మా తండ్రి నీ మీదే ఏకీకృతమై ప్రభువా అయా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ సేవలో విస్తారముగా వాడబడులాగున మీ కృప చూపించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చెప్పబడిన వాక్యము ప్రభువా మా హృదయాల్లో ఫలించులాగున మీ కృప చూపించండి. చెప్పబడిన వాక్యము ద్వారా అయా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని అందించిన దైవజనులు కూడా అయా దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో, ఎంతమంది దైవజనులు ఉన్నారో ప్రభువా వారందరూ కూడా విస్తారముగా నీ సువార్త ప్రకటించుటలో వాడబడులాగున నీ కృపా నీ సహాయమును దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మీయమైన మాటలు, లోతైన మర్మాలు మాకు తెలియచేయండి ప్రభువా. అయా నిలవబెట్టి అయా వాడబడే ప్రతి స్థలములో తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించండి. నీ సిలువ చాటున మరుగుపరచి ప్రభువా అయా వాక్యాన్ని అందించే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి ప్రాధేయపడి అడుగుతున్నాం. ఈ అంచె దినాల్లో ఉన్న మేమందరము కూడా ప్రభువా నీ సువార్త ప్రకటించాలి అని ఒక ఆశతో మేము అందా ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు అయా, నీకు వందనాలు చెల్లించుకుంటూ అయా సువార్త ప్రకటించుటలో విస్తారముగా వాడబడాలి ప్రభువా. అనేక ఆత్మలు రక్షింపబడులాగున నీ కృపా నీ సహాయమును దయచేయమని తండ్రి ప్రాధేయపడి అడుగుతూ సమస్తమును కూడా నీ చిత్తానికే అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆయన కనికరమును, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, నిత్య కాపుదల కూడి వచ్చిన 41 బ్యాచ్ అందరికీ, రాలేకపోయిన వారికి, సకల కోటి పరిశుద్ధులకు, ఈరోజు ఆరాధన చేసి పాటలు పాడి ప్రార్థన చేసిన వారందరికీ, మరి ముఖ్యంగా ఆయన వాక్కును తెలియజేసిన ఆయన కుమారుడికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.
అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. అందరికీ ప్రైజ్ లార్డ్.